Hello friends, welcome to our channel VI Competitive Hub and Jobs Information YouTube channel. ఫ్రెండ్స్, ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇండియన్ స్టేట్స్, క్యాపిటల్స్, సీఎంస్, గవర్నర్స్ అండ్ రూలింగ్ పార్టీ, స్టేట్ లోక్సభ సీట్స్ అండ్ రాజ్యసభ సీట్స్. ఈ టాపిక్ అనేది మీరు ఇప్పుడు రాయబోయే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, రైల్వేస్ అండ్ గ్రూప్స్కి ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ అయితే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఈ టాపిక్ అనేది పాలిటీ రిలేటెడ్ టాపిక్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్. ఖచ్చితంగా అయితే ఈ టాపిక్ అనేది ఎవరు స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా చదవండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇండియాలో 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఉన్నారు, గవర్నర్ ఎవరున్నారు, ఆ రాష్ట్రంలో ఉన్న రూలింగ్ పార్టీ ఏమిటి, ఆ రాష్ట్రంలో ఉన్న లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూద్దాం. అంతకంటే ముందు ఇండియా గురించి మనం బేసిక్ తెలుసుకుందాం. ఫస్ట్, మన ఇండియా క్యాపిటల్, మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. ప్రస్తుత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. ఈయన రీసెంట్గా అయితే ఎలక్ట్ అవడం జరిగింది. సెప్టెంబర్ మంత్లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరిగాయి. అందులో సిపి రాధాకృష్ణన్ గారు అయితే విన్ అయ్యారు. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు పదవిలోకి రావడం జరిగింది. భారతదేశంలో మొత్తం లోక్సభ సీట్స్ 543, 543, రాజ్యసభ సీట్స్ 245, 245. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్. మనకు ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాజ్యసభ చైర్మన్గా కూడా వాళ్ళే వ్యవహరిస్తారు. ప్రెజెంట్ ఇండియా రూలింగ్ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇండియాలోని ఆల్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. సీఎం నారా చంద్రబాబు నాయుడు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. లోక్సభ సీట్స్ 25, రాజ్యసభ సీట్స్ 11. పార్టీ నేమ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీ. అస్సాం స్టేట్. అస్సాం రాజధాని దిస్పూర్. సీఎం హేమంత బిశ్వ శర్మ. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. లోక్సభ సీట్స్ 14, రాజ్యసభ సీట్స్ 7. పార్టీ నేమ్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. సీఎం పేమా ఖండు. గవర్నర్ కైవల త్రివిక్రమ్ పర్నాయక్. లోక్సభ సీట్స్ 2, రాజ్యసభ సీట్ 1. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. బీహార్ స్టేట్. బీహార్ రాజధాని పాట్నా. సీఎం నితీష్ కుమార్. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. లోక్సభ సీట్స్ 40, రాజ్యసభ సీట్స్ 16. పార్టీ జనతాదళ్ యునైటెడ్. ఛత్తీస్గఢ్ స్టేట్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. సీఎం విష్ణుదేవసాయి. గవర్నర్ రామన్ దేకా. లోక్సభ సీట్స్ 11, రాజ్యసభ సీట్స్ 5. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. గుజరాత్ స్టేట్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. సీఎం భూపేంద్రభాయ్ పటేల్. గవర్నర్ ఆచార్య దేవవ్రత్. లోక్సభ సీట్స్ 26, రాజ్యసభ సీట్స్ 11. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. గోవా స్టేట్. గోవా రాజధాని పనాజీ. సీఎం ప్రమోద్ సావంత్. గవర్నర్ అశోక్ గజపతిరాజు. లోక్సభ సీట్స్ 2, రాజ్యసభ సీట్ 1. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. హర్యానా స్టేట్. హర్యానా రాజధాని చండీగఢ్. సీఎం నయాబ్ సింగ్ సైని. గవర్నర్ అశ్యం కుమార్ ఘోష్. లోక్సభ సీట్స్ 10, రాజ్యసభ సీట్స్ 5. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. హిమాచల్ ప్రదేశ్ స్టేట్.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని. వేసవి రాజధాని సిమ్లా, శీతాకాలం రాజధాని ధర్మశాల. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా. లోక్సభ సీట్స్ 4, రాజ్యసభ సీట్స్ 3. పార్టీ కాంగ్రెస్. జార్ఖండ్ స్టేట్. జార్ఖండ్ రాజధాని రాంచీ. సీఎం హేమంత్ సోరెన్. గవర్నర్ సంతోష్ గంగ్వార్. లోక్సభ సీట్స్ 14, రాజ్యసభ సీట్స్ 6. పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా. కర్ణాటక స్టేట్. కర్ణాటక రాజధాని బెంగళూరు. సీఎం సిద్ధరామయ్య. గవర్నర్ తవర్చంద్ర గెహ్లాట్. లోక్సభ సీట్స్ 28, రాజ్యసభ సీట్స్ 12. పార్టీ కాంగ్రెస్. కేరళ స్టేట్. కేరళ రాజధాని తిరువనంతపురం. సీఎం పినరై విజయన్. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. లోక్సభ సీట్స్ 20, రాజ్యసభ సీట్స్ 9. పార్టీ సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. మధ్యప్రదేశ్ స్టేట్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. సీఎం మోహన్ యాదవ్. గవర్నర్ మంగూభాయ్ పటేల్. లోక్సభ సీట్స్ 29, రాజ్యసభ సీట్స్ 11. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర స్టేట్. మహారాష్ట్ర రాజధాని ముంబై. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. గవర్నర్ ఆచార్య దేవవ్రత్. ఆచార్య దేవవ్రత్ గారు గుజరాత్ స్టేట్కి గవర్నర్గా ఉన్నారు. మహారాష్ట్ర స్టేట్కి ఇంతకుముందు సిపి రాధాకృష్ణన్ గారు అయితే గవర్నర్గా ఉండేవారు. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు కాబట్టి అడిషనల్ ఛార్జెస్ ఆచార్య దేవవ్రత్ గారు అయితే తీసుకున్నారు. లోక్సభ సీట్స్ 48, రాజ్యసభ సీట్స్ 19. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మణిపూర్ స్టేట్. మణిపూర్ రాజధాని ఇంపాల్. సీఎం. ప్రెజెంట్ మణిపూర్ స్టేట్లో సీఎం అయితే ఎవరూ లేరు. రాష్ట్రపతి పాలన నడుస్తుంది. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. లోక్సభ సీట్స్ 2, రాజ్యసభ సీట్ 1. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మేఘాలయ స్టేట్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. సీఎం కన్రాడ్ సంగ్మా. గవర్నర్ సిహెచ్ విజయశంకర్. లోక్సభ సీట్స్ 2, రాజ్యసభ సీట్ 1. పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం స్టేట్. మిజోరాం రాజధాని ఐజ్వాల్. సీఎం లాల్దు హోమం. గవర్నర్ విజయ్ కుమార్ సింగ్. లోక్సభ సీట్ 1, రాజ్యసభ సీట్ 1. పార్టీ జ్వరం పీపుల్ మూవ్మెంట్. నాగాలాండ్ స్టేట్. నాగాలాండ్ రాజధాని కోహిమా. సీఎం నిఫ్యూరియో. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్ స్టేట్ గవర్నర్. నాగాలాండ్ స్టేట్ గవర్నర్ అయినటువంటి లాగనేషన్ గారు చనిపోవడంతో అజయ్ కుమార్ భల్లా గారు అడిషనల్ ఛార్జెస్ తీసుకున్నారు. లోక్సభ సీట్ 1, రాజ్యసభ సీట్ 1. పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా స్టేట్. ఒడిశా రాజధాని భువనేశ్వర్. సీఎం మోహన్ చరణ్ మంజీహి. గవర్నర్ కంబంపాటి హరిబాబు. లోక్సభ సీట్స్ 21, రాజ్యసభ సీట్స్ 10. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. పంజాబ్ స్టేట్. పంజాబ్ రాజధాని చండీగఢ్. సీఎం భగవంత్ మాన్. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. లోక్సభ సీట్స్ 13, రాజ్యసభ సీట్స్ 7. పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. పశ్చిమ బెంగాల్ స్టేట్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ సివి ఆనంద్ బోస్. లోక్సభ సీట్స్ 42, రాజ్యసభ సీట్స్ 16. పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. రాజస్థాన్ స్టేట్. రాజస్థాన్ రాజధాని జైపూర్. సీఎం భజన్ లాల్ శర్మ. గవర్నర్ హరిబాబు కిషన్ రావు. లోక్సభ సీట్స్ 25, రాజ్యసభ సీట్స్ 10. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. సిక్కిం స్టేట్. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. సీఎం ప్రేమ్ సింగ్ తామాంగ్. గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్. లోక్సభ సీట్ 1, రాజ్యసభ సీట్ 1. పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా. తెలంగాణ స్టేట్. తెలంగాణ రాజధాని హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ జిష్ణుదేవ వర్మ. లోక్సభ సీట్స్ 17, రాజ్యసభ సీట్స్ 7. పార్టీ కాంగ్రెస్. తమిళనాడు స్టేట్. తమిళనాడు రాజధాని చెన్నై. సీఎం ఎంకే స్టాలిన్. గవర్నర్ ఆర్ఎన్ రవి. లోక్సభ సీట్స్ 39, రాజ్యసభ సీట్స్ 18. పార్టీ డిఎంకే, ద్రావిడ మున్నేత్ర కజగం. త్రిపుర స్టేట్. త్రిపుర రాజధాని అగర్తల.
సీఎం మాణిక్ సాహా, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. లోక్సభ సీట్స్ 2, రాజ్యసభ సీట్ 1. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్ స్టేట్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్. లోక్సభ సీట్స్ 80, రాజ్యసభ సీట్స్ 31. పార్టీ బీజేపీ. ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్ వేసవి రాజధాని గైర్సేన్, శీతాకాలం రాజధాని డెహ్రాడూన్. సీఎం పుష్కర్ సింగ్ ధామీ, గవర్నర్ గుర్మీత్ సింగ్. లోక్సభ సీట్స్ 5, రాజ్యసభ సీట్స్ 3. పార్టీ బీజేపీ. 28 స్టేట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం 8 యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ సీఎంస్ ఎవరున్నారో చూద్దాం. అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురం. లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి. లోక్సభ సీట్ 1, రాజ్యసభ సీట్ 0. చండీగఢ్. చండీగఢ్ రాజధాని చండీగఢ్. అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా. లోక్సభ సీట్ 1, రాజ్యసభ సీట్ 0. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ క్యాపిటల్, రాజధాని డామన్. అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. లోక్సభ సీట్స్ 2, రాజ్యసభ సీట్స్ 0. లక్షద్వీప్. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. వీరు దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ కూడా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. లక్షద్వీప్కి అడిషనల్ ఛార్జెస్ తీసుకున్నారు. లోక్సభ సీట్ 1, రాజ్యసభ సీట్ 0. పుదుచ్చేరి. పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి. సీఎం ఎన్ రంగస్వామి. లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాసనాథన్. లోక్సభ సీట్స్ 1, రాజ్యసభ సీట్స్ 1. పార్టీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. ఢిల్లీ. ఢిల్లీ రాజధాని ఢిల్లీ. సీఎం రేఖా గుప్తా. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. లోక్సభ సీట్స్ 7, రాజ్యసభ సీట్స్ 3. పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. లడాక్. లడాక్ వేసవి రాజధాని లేహ్. శీతాకాలం రాజధాని కార్గిల్. లెఫ్టినెంట్ గవర్నర్ కవేంద్ర గుప్తా. లోక్సభ సీట్స్ 1, రాజ్యసభ సీట్ 0. జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్. శీతాకాలం రాజధాని జమ్మూ. సీఎం ఉమర్ అబ్దుల్లా. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లోక్సభ సీట్స్ 5, రాజ్యసభ సీట్స్ 4. పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. ఫ్రెండ్స్, మనకు 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయి. అందులో 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సీఎంస్ అయితే ఉన్నారు. ఎందుకు అంటే ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు పాక్షిక రాష్ట్ర హోదా అనేది ఉంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సీఎంస్ ఉంటారు అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ అయితే ఉంటారు. మిగతా 5 కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. వీరు ఆ కేంద్రపాలిత ప్రాంతాలను అయితే పరిపాలిస్తారు. ఈ వీడియోలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి. ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.